ఒక్కడైనా ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నేను నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్ ఇంతని కానీ, నా క్వాంటిటీ ఇంతని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన డిస్ప్లే వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా, టిప్స్ ఇస్తావా, వీడియోస్ ఇస్తాను. నా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వాలి. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు నేను చేసిన ట్రేడ్ గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను. నేను ఇలా తిరుపతి వస్తున్నాను ఒక వారం రోజులని. అయినా సరే మార్కెట్‌లో నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. కానీ అది రికార్డ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. అందుకోసంగానే మార్కెట్ అయిపోయినాక రికార్డ్ చేస్తున్నాను. ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను, ఎలా చేశాననేది మాత్రమే చూపిస్తాను. డే టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. ఏ లెవెల్స్ తీసుకున్నానని. ఓకే. డే టైమ్ ఫ్రేమ్‌లో నా ఒక రిఫరెన్స్ వచ్చి నా యొక్క రిఫరెన్స్ వచ్చి ఈ క్యాండిల్. ఏ క్యాండిల్? ఈ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ ఒక రిఫరెన్స్. రెడ్ క్యాండిల్ ఒక హై రిఫరెన్స్. ఓకే. ఇప్పుడు అది 5 మినిట్స్‌లోకెళ్ళి చూపిస్తాను. ఆ స్ట్రైక్ ప్రైస్ ఏంది అని. ఓకే. ఇది. ఇది నా జోన్స్. ఈ 3 నా జోన్స్. ఈ జోన్స్‌కి ఇదొచ్చి నేను చూపించిన లెవెల్. ఏది రెడ్ లెవెల్ గీసాను కదా! క్యాండిల్ రెడ్ క్యాండిల్. ఆ క్యాండిల్ ఒక లెవెల్ జోన్. ఇదొచ్చి దానికంటే ముందొచ్చే జోన్. ఎందుకంటే ఈ లెవెల్‌ని ఈ రెడ్ లెవెల్ అనే దాన్ని ఎక్కడి నుంచి అయితే బ్రేక్ చేసిందో దాని ఒక జోన్ వచ్చి ఇది. ఈ జోన్‌కి ప్రైస్ ఏం చేసింది? ప్రైస్ ఏం చేసిందంటే ఈ జోన్‌కి ఓపెన్ అయింది. ఎట్లా ఓపెన్ అయింది? మార్కెట్ ఆల్రెడీ సెల్లింగ్ సినారియోలో ఉంది. సెల్లింగ్ సినారియోలో ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే ఓపెన్ అయిన గ్యాప్ అప్ ఓపెన్ అయినాక సెల్లే జరిగింది. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఓపెన్ అవ్వంగానే రెసిస్టెన్స్‌ని టచ్ అయిపోయింది. ఏమైంది? ఇక్కడ ఓపెన్ అయిందా? ఇక్కడ ఓపెన్ అయింది. డైరెక్ట్‌గా రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది మళ్ళీ టాప్ రెసిస్టెన్స్‌లో తగిలింది. నేను ఇది ఫిల్ చేసిద్ది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇదేం చేసింది? దీన్ని ఫిల్ చేసుకొని దీని పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేయలేకపోతుంది. దీన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చినా సరే అన్ని క్యాండిల్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. ఎప్పుడైతే 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుందో ఈ టైంలో నా ఎంట్రీ ఉండింది. ఈ టైంలో నా ఎంట్రీ ఉండింది. ఇది మొత్తం ప్రాఫిట్ తీసుకున్నాను. ఎక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ వచ్చి 25,500 తీసుకున్నాను స్ట్రైక్ ప్రైస్. 184.70 పైసల దగ్గర తీసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇది ప్రైస్. నేను వీడియోని కూడా రికార్డ్ చేశానో అది మీకు చూపిస్తాను. ఎన్ని పాయింట్‌లొచ్చింది? 150 పాయింట్ల దాకా వచ్చింది. నేను ఏదైతే రికార్డ్ చేశానో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏది? ఇదిగోండి. ఇది రికార్డ్ చేశాను చూపిస్తాను. నేను ఎలా ఎంట్రీ ఇచ్చాను, ఎలా ఎస్ఎల్ పెట్టాను, ఎలా టార్గెట్ బుక్ చేశానో మాత్రమే చూడండి. ఓకే. ఇది. నేను ఇదంతా ఫోన్‌లో చేశాను. కానీ ఒక వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి రికార్డ్ చేశాను. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెడతాను చూడండి. ఓకే. ఇదంతా ఫోన్‌లో రికార్డ్ చేశాను. ఓకే. ఇది మార్నింగ్ చేశాను. ఎంత స్ట్రైక్ ప్రైస్? స్ట్రైక్ ప్రైస్ వచ్చి చూపిస్తాను. ఎగ్జిట్ అయిపోయాను మార్నింగే. ఓకే. ఇది స్ట్రైక్ ప్రైస్ 184.70 ఓకే. అది. ఈ రోజుకి ఇది.